దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, ఈరోజు కూడా సబ్బాతో ఆరాధన కూడిచ్చి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ సమయంలో మనము పరిశుద్ధ లేఖన భాగాన్ని మనము చదువుకొని పోతున్నాము. ఈరోజు మన వాక్య అంశం ఏంటంటే దేవునికి ఇష్టమైన జీవితం. ఇది మన అంశం. మనము పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, సేవకులమైన మేము వాక్యం బోధిస్తాం, ఇంకా ఏవేవో చేస్తూ ఉంటాం. కానీ దేవునికి ఇష్టమైన జీవితం అంటే ఎలా ఉండాలి, ఏ జీవితం దేవునికి ఇష్టం అనేది ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నాము. అందునిమిత్తమై ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. మనకు తెలిసిన వాక్యమే ఇది. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. చాలు. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, నాకు నువ్వు మొరపెడితే నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. మనం మొరపెట్టడము ఆలస్యము, మొరపెడితే ఆయన ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. మొరపెట్టమంటే అర్థం ఏంటి? అర్థం ప్రార్థన చేయడం. దేవుని దగ్గర మొరపెట్టమంటే అడగటం కంటే ఇంకొంచెం లోతుగా గోజాటాన్ని మొరపెట్టడం అంటారు. దేవుని దగ్గర మనం మొరపెడితే మన ప్రార్థన దేవుడు వింటాడు అని ఇక్కడ చదువుకున్నాం. దేవుడు వింటాడా వినడా మన ప్రార్థన? బైబిల్ చెప్తుంది మొరపెడితే ఖచ్చితంగా వింటాడు అని. అయితే ఓసారి యెహోషువ కూడా కన్నీటితో మహారోధంతో మొరపెట్టాడు దేవునికి. దేవుడు వినలా. ఏంటో నాకు అర్థం కాల. ఆ విషయం చదువుకున్నాం ఒకసారి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు. కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మును చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయదు అని ప్రార్థింపగా యెహోషువతో ఇట్లా నిన్ను లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దానిని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లో దాచుకొని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట నుండి వెనుక తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలం చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. చూసారా? అక్కడేమో నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇస్తానన్నాడు ఇర్మియాతో. మనం మొరపెడితే ఖచ్చితంగా దేవుడు వింటాడు. ఆయన మన మొర వినకపోవటానికి నరుడు కాదు. ఆయన దేవుడు నువ్వే క్షణాన ఏ స్థలమున ఎక్కడ మొరపెట్టినా మన మొర వింటాడు. అయితే యెహోషువ ఇక్కడ నేల ముఖం మోపి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నాడు, మొరపెడుతున్నాడు. ఏమని? అయ్యా, అమ్మోనీయుల చేతికి మమ్మల్ని అప్పగిస్తావా? చదవండి 9వ వచనము. కనానీయులు ఈ దేశ నివాసులందరూ విని మమ్మల్ని చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసినట్లా ఘనమైన నీ నామమును గురించి నీవేమి అంటే మమ్మల్ని వారు కనానీయులు
మమ్మల్ని నాశనం చేస్తున్నారు, మేము చనిపోతే నీ నామం ఏమవుద్దయ్యా? ఘనమైన నీ నామపేట మేము మీ బిడ్డలుగా ఉన్నాము, మరి నీ నామానికి అవమానం కదా అని అంటే, అప్పుడు దేవుడు అంటున్నాడు 10వ వచనంలో, యెహోషువతో ఇట్లా నేను యెహోవా లెమ్ము, నీ వేళ ముఖము నేల మొప్పుకుందువు. ఇశ్రాయేలీయులు చూసారా, వాళ్ళు పాపం చేస్తున్నారు. నువ్వు ముఖం నేల మొప్పుకొని కన్నీరు గార్చి నన్ను పొగిడి, అయ్యా నీ నామేమవుద్దయ్యా, మమ్మల్ని పాడు చేస్తే మాకు ఇబ్బంది వస్తే నీ నామము దూషింపడుద్దు కదయ్యా, నీ నామానికి చిన్నతనం కదయ్యా అని నన్ను ఏదో ఉబ్బిస్తున్నావే, నువ్వు ఉబ్బిస్తుపోయేవాడిని కాదయ్యా నేను. ముందు ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు. యెషయా 59 ఒకసారి, యెషయా 59. ఎందుకు మన మనవులు దేవుడు వినటం లేదంటే, యెషయా 59 మొదటి 2 వచనాలు, రక్షింప నేరకుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చినవి, మీ పాపములు ఆయన ముఖమును మీకు చూసారా మగురు చేస్తూ ఉన్నాయి. మనం మొరపెడితే మొర వినకుండా పోవటానికి ఆయన చెవులు మందగించలేదు, ఆయన కనుదృష్టి అంటే మందం కాలేదు. ఆయన చూస్తాడు, వింటాడు. పాట పాడతాం కదా, చూచుచున్న దేవుడవయ్యా అని పాట పాడతాం. ఆయన చూసే దేవుడు కనుక ఎందుకు మన మొర వినట్లేదు అంటే, ఇక్కడ యెహోషువ మొర ఎందుకు వినట్లేదంటే, వాళ్ళు పాపం చేస్తున్నారు. గమనించాలి, దేవునికి ఇష్టమైన జీవితం మన అంశం అదే. దేవునికి ఇష్టమైన జీవితం ఏంటంటే, నువ్వు పాట పాడలేకపోవచ్చు, నేను వాక్యం చెప్పలేకపోవచ్చు, నువ్వు బైబిల్ చదవలేకపోవచ్చు, లేక ఇంకేమైనా కార్యాలు చేయలేకపోవచ్చు, మనం ఆస్తులు పాస్తులు తెచ్చి దేవునికి ఇవ్వలేకపోవచ్చు. అయితే పాపము లేకుండా జీవిస్తే చాలు, దేవుడు వారిని అంగీకరిస్తాడు. నువ్వేమి చేయగలిగినా, అన్ని తలాంతులున్నా, ఏమి చేసినా, మొరపెట్టినా, రాత్రిని పగలు మొరపెట్టినా, మన జీవితంలో పాపం ఉంటే దేవునికి అది అంగీకారం కాదని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇశ్రాయేలీయులు పాపం చేస్తున్నారు, దేవునికి మొరపెడతా ఉన్నారు. ఇశ్రాయేలు దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు, వాళ్ళు మొరపెడతా ఉన్నారు. ఇశ్రాయేలు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు, మొరపెడతా ఉన్నారు. ప్రభువు అంటున్నాడు, మీలో పాపిష్టివాడున్నాడు, మీలో పాపం చేసినారు, వారు మీరు నుంచి తొలగిపోతే తప్ప మీ మొరనే వినను. ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు దేవుడు, నీతోనే నాతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఇదిగో నీలో ఈ పాపం ఉంది, నీలో ఈ దోషం ఉంది, నీలో నాకు విరోధమైన ఈ కార్యం ఉంది, అది నీ నుండి తొలగిపోతే తప్ప నేను నీ మొర వినను అంటున్నాడు దేవుడు. మనం మొర పెడతాం, మనం ప్రార్థిస్తాం, మన ప్రార్థనకి ప్రతిఫలం రాదు. దేవుడు చెప్పాడు, నేను నిన్ను దేశం యొక్క ఉన్నతమైన స్థలం మీద నిలుపుతానన్నాడు. నీవు దీవించబడతావన్నాడు, నీవు ఆశీర్వదించబడతావన్నాడు. కనుక మనం చూస్తేనేమో ఆశీర్వాదాలు కొత్తగా ఉన్నాయి, దీవెనలు కొత్తగా ఉన్నాయి. సంవత్సరం అంతా పని చేస్తూ ఉన్నాను, ఇంకా మనము సమస్యల్లో ఉన్నాం, అప్పుల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం. కారణం ఏంటి? ఇప్పుడన్నా ఆలోచన చేశారా? ప్రార్థిస్తున్నాం, ప్రభుని అడుగుతున్నాం, కారణం ఏంటి? ఒకసారి ఆలోచన చేయాలి. ప్రభు మన మొర వినాలంటే మనలో పాపం ఉండకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి ఇష్టమైన జీవితం ఏంటంటే మనలో నిష్కలంకమైన జీవితము కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. చదువుకుందామా? తిమోతికి రాసిన మొదటి పత్రిక పౌలు గారు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 14 వచనం చదువుదాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనిందిపుగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించున్నాను. ఇక్కడ దైవజనుడైనటువంటి తిమోతికి పౌలు గారు రాస్తున్నటువంటి మాటలు ఇవి. ఏంటో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యే వరకు 3 రోజులు కాదండి, బాప్తిజం తీసుకున్నటువంటి 3 వారాలు లేకపోతే 3 నెలలు చాలా భక్తిగా ఉంటాం, చాలా విశ్వాసంగా ఉంటాము,
చాలా దేవునికి భయపడుతూ ఉంటాము. ఆ తర్వాత రాను 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 రాన్నది మసకబారిపోతుంటుంది జీవితం. ఆత్మీయ జీవితము మసకబారిపోతుంటుంది. చివరికి అది కనుమరుగైపోయే స్థితి వస్తుంది. సాతాను తెస్తాడు. అయితే పౌలు గారు అంటున్నారు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యే వరకు, యేసు ప్రభు రెండోసారి వస్తాడు. మనము బ్రతికి ఉన్నా చచ్చినా ఆయన లోకానికి వచ్చిన ఆ టైం వరకు ప్రభు వచ్చేంత వరకు, ఒకవేళ ఈలోపు మనం మరణిస్తే, మనం మరణించేంత వరకు ఖచ్చితంగా మనం ఎలా ఉండాలంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకంగాను అనింద్యముగాను, నిష్కలంకంగా, కలంకం ఉండకూడదండి విశ్వాసిలో. చెప్పగలమా ఈ రోజున? ఎవరికి వారే మన మనసాక్షి చెప్పుకోవాలి, ఈరోజు నేను నిష్కలంకంగా ఉన్నాను. ప్రభువారు నన్ను చూస్తున్నప్పుడు నాలో ఏ కలంకము లేదు. నిష్కలంకంగాను అనింద్యముగాను, ఏ నిందె కూడా నా పైన మోపుకోలేదు. ఒక మాట చెప్తున్నాను, నిందంటే చెయ్యని దోషాన్ని లోకస్తులు వేస్తారు నిందలు. యేసు ప్రభు పైన నిందేశారు, ఏ లేదండి? యేసు ప్రభుని నిందించారు. ఆయన ఈ లోకానికి వచ్చి పరిశుద్ధులుగా జీవిస్తున్న ఆ టైంలో యేసు ప్రభుని నిందించింది లోకము. అలా అని కాదు, నీ మనస్సాక్షికి దేవుని దగ్గర నువ్వు అనింద్యంగా ఉండాలి. దేవుడు నీ వైపు చూసినప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నిన్ను పరిశీలన చేసినప్పుడు దేవుని దగ్గర నీవు అనింద్యంగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎంతమంది ఈ రోజున నేను అనింద్యంగా ఉన్నాను, నేను నిష్కలంకంగా ఉన్నాను అని చెప్పేవారంగా ఉన్నాం? ఇదండి దేవునికి ఇష్టమైన జీవితము. మన జీవితంలో ఏమండి, పగలంతా రోజంతా పాపం చేసి సాయంకాలాన్ని ప్రభువా నా పాపాలు క్షమించయ్యా అని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వింటాడా దేవుడు? చెప్పండి. అది ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజున. ఇష్టానుసారంగా జీవించడము, ఇష్టానుసారంగా ప్రవర్తించడము, చివరికి నా పాపాలు క్షమించిన ఆయన అంటే ఎన్నిసార్లు? ఏమండి, ఒకసారి చనిపోయినటువంటి ఆ వ్యక్తి మరలా పాపం ఎలా జీవిస్తారు? రోమపత్రికలో ఆరోగ్యం అంటాడు, ఒకసారి చనిపోయిన తర్వాత మళ్ళీ పాపంలో ఎలా జీవిస్తాం? మనము పాపంలో చనిపోయాము, పాపంలో మరణించి మనము సమాధి చేయబడ్డాం బాప్తిసం ద్వారా. మనకున్నటువంటి ఒక పశువు ఏదైనా ఉందనుకోండి, మన పశువు ఏదైనా ఒకటి ఉంది, ఆ పశువు జబ్బును పడిందో ఏమైందో చనిపోయింది. చనిపోయిన తర్వాత ఇక దానికి పచ్చగడ్డి, నవనవలాడి గడ్డి తెచ్చి చూపిగానే మళ్ళీ లేచి తింటుందంటే అది చనిపోయిందా? చనిపోలేదండి. నీవు బాప్తిసం ద్వారా చనిపోతే అలాంటి పాపం అనే పచ్చగడ్డి ఎంత కనపడ్డా నీకు మళ్ళీ జీవించకూడదు. నువ్వు ఈనాడు ఎలా ఉందంటే, బాప్తిసం ద్వారా చనిపోతున్నాము, పచ్చగడ్డి కనపడితే, పాపం అనే పచ్చగడ్డి కనపడితే మళ్ళీ జీవిస్తూ ఉన్నాం. అపవాది ఏం చేస్తాడు తెలుసా? పాపం అనే పచ్చగడ్డి ప్రతిరోజు నీకు చూపిస్తానే ఉంటాడు ఏదో ఒక విధం చేత. నేత్రాశ, శరీరాశ, జీవపడము, ఈ మూడు విషయాల్లో ఏదో ఒక విధం చేత సాతాను నీకు ఆ పచ్చగడ్డిని చూపిస్తూనే ఉంటాడు. పచ్చగడ్డి కనపడ్డప్పుడల్లా నువ్వు జీవించి, అది తిన్న తర్వాత మళ్ళా మరణించి ప్రభువాన్ని మరణించానే అని ఎవరి దగ్గర వేస్తాం మనము? ఇటువంటి నాటకాలు చెప్పండి. దేవుని దగ్గర ఎప్పుడు కూడా అలాంటి జీవితం ఉంటే దేవుడు అంగీకరించడండి. దేవుని దగ్గర ఆయనకి ఇష్టమైన జీవితం ఏంటంటే, నీవు దేవుని దగ్గర అనింద్యంగా ఉండాలి. రెండవది, నీవు దేవుని దగ్గర నిష్కలంకంగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. మరొక మాట కూడా చూద్దాము. పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ చెప్తారండి. ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 2వ అధ్యాయము 14వ వచనం. పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 2వ అధ్యాయం 14వ వచనంలో, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులనై దేవుని కుమారులగునట్లు. చాలండి, చూసారా? మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య, ఈ లోకంలో మూర్ఖమైన వక్రజనాలు ఉంటున్నప్పుడు వారి మధ్య ఒక విశ్వాసి అయినటువంటి ఒక దేవుని బిడ్డగా పేరు పెట్టుకున్న నువ్వు నేను ఎలా ఉండాలంటే, మూర్ఖమైన వక్రజనం మధ్య ఎలా ఉండాలంటే నిష్కలంకంగా ఉండాలి, నిరపరాధులుగా ఉండాలి, అనిందులుగా ఉండాలి, దేవుని కుమారులు కుమార్తెలు అనిపించుకునే విధంగా ఉండాలి.
వారి హృదయాల్లో ఒక్కరి జనం మధ్యని ఉన్నప్పుడు వారి హృదయాల్లో వాళ్ళకి ఒక గుబులు పుట్టాలి. ఎందుకు తెలుసా? వీళ్ళు ఏ విధం చేత వీళ్ళపైన ఒక నింద మోపలేం. మనం యేసు ప్రభు పైన నింద మోపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఏ నింద పెడదాం, ఏ నింద మోపుదాం మీరు పైన, ఎలా సిలువుకు అప్పగిద్దామంటే ఏ నింద ఆయన దగ్గర లేదు. నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడన్నాడు యేసు ప్రభు వారు. కనుక ఆయన పైన ఏదో ఒక నింద వేద్దామంటే నింద దొరకలా. అనిందుడిగా ఉన్నాడు ఈ లోకంలో ఉన్నప్పుడు. ఆయన ఏ నింద ఆయన పైన లేదు, ఏ అపరాధం ఆయన పైన లేదు. చివరికి ఆయన అనిందుడిగా ఉండి ఆయన నింద వేయడానికి వీలు లేకపోతే చివరిగా ఆయన నేను దేవుని కుమారుణ్ణంటే ఆ విషయం పట్టుకున్నారు. దేవుని కుమారుడంట మరియమ్మకి యేసేపు పుట్టిన వాళ్ళ సహోదరులంతా మన మధ్య లేరా, వాళ్ళ అన్నదమ్ములు మన మధ్య లేరా, దేవుని దూషిస్తున్నాడు అని అదొక నిందగా తీసుకొని వచ్చి ఈయన యూదుల రాజు అంట అని చెప్పని హేరోదు దగ్గరికి కంప్లైంట్ తీసుకెళ్ళారు. హేరోదు రాజు అంటే నువ్వు యూదుల రాజు కదయ్యా, ఇప్పుడు ఈయన యూదుల రాజు అంటున్నాడని చెప్పని ఒక నింద వేశారు ఆయన పైన. అది ఆయన చేసిన నింద కాదు, కానీ ఆయన అనిందుడిగా జీవించాడు. ఆయనలో ఏ దోషం లేదు, ఏ పాపం లేదు. ఈ లోకంలో పౌలు గారు అన్నారు, నేను క్రీస్తుని పోలి జీవించాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోమన్నాడు. యేసుప్రభువు వారు అనిందుడిగా ఉన్నాడు. పౌలు గారు మారిన తర్వాత అనిందుడిగా జీవించాడు. నీవు నేను కూడా అనిందులముగా జీవించాలి. యేసుప్రభు పైన మోపినట్లుగా నిందలు మోపితే అది ఓకే. దేవుని దృష్టిలో నువ్వు నేను అనిందులంగా ఉండాలి. అది నిందని దేవునికి తెలుసు. నువ్వు పరిశుద్ధులుగా జీవిస్తావంటే నీపై నుంచి అపనిందలు అవి నిందలని దేవునికి తెలుసు. ఒకరోజు తీర్పులో నిన్ను పరిశుద్ధుగా ఆయన తీర్చబోతున్నాడు. గమనించండి, ఈ ఒక్కరి జనం మధ్య మనము అనిందులుగా పరిశుద్ధులుగా జీవించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. మరొక మాట కూడా చదువుకున్నట్లయితే యాకోబు పత్రికలో 2వ భాగంలో అంటాడు, మన భక్తి నిష్కలంకమైన భక్తి అంటే ఏంటంటే, యాకోబు పత్రికలో యాకోబు గారు రాస్తారండి 1వ అధ్యాయం 27వ వచనంలో, చూసారా, ఈ లోకం ఎదుట కాదు, లేకపోతే నీ ఎదుట కాదు, నీ కుటుంబ సభ్యుల ఎదుట కాదు, కానీ తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లను విధవరాండ్లను వారి ఇబ్బందులు పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకుంటునే. చూసారా, దేవుని దగ్గర పరిశుద్ధమైన భక్తి ఏదంటే, పవిత్రమైన భక్తి ఏదంటే, నిష్కలంకమైన భక్తి ఏదంటే, ఒకటేమో దిక్కులేని పిల్లలను విధవరాలను పరామర్శించాలి, రెండవది ఇహలోక మాలిన్యము అంటకుండా. చెప్పగలమా ఈ రోజున? ఈ లోకంలో ఇహలోక మాలిన్యము నాకు అంటకుండా జీవించాను. మనమందరము పాపులమే, నీతిమంతులు లేడు, ఒక్కడ కూడా లేడు యేసు ప్రభు తప్ప. పాపులమైన మనము ప్రభువుని అంగీకరించి ఆయన పరిశుద్ధత్వంలో కడుగుబడిన తర్వాత నీతిమంతులుగా జీవిస్తున్న మనలో ఇక ఏ కలంకం ఉండటానికి వీల్లేదు. మనం అనింద్యముగా ఉండాలి. చూసారా, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి చేస్తున్నాం, కానీ నిష్కలంకమైన భక్తి చేస్తున్నామా? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అన్నాడు. ఆయనే దేవుడు. ఈ రోజున మనకి అందరిలో ఆయన ఒకడైపోయాడు. చెప్పగలరా? ఎంతమంది చెప్తారు ఆయనే దేవుడని? ఇంకో మాట చెప్పనా, దేవుడు అంటే ఎవరమ్మా? వాక్యము. కనుక నీవు వాక్యానుసారంగా జీవిస్తేనే, వాక్యాన్ని అంగీకరిస్తేనే అది నిజమైన క్రైస్తవ జీవితము. ఈ రోజున అటువంటి జీవితము కరువైపోయిందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. గమనించండి, ఇక్కడ మనం చదవమ్మా ఆ మాట. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి. చూసారా, మన భక్తి పవిత్రంగా ఉండాలి, నిష్కలంకంగా ఉండాలి. భక్తి చేసామంటే కాదు, నేను భక్తిపరుడంటే కాదు, నేను విశ్వాసనంటే కాదు. మన భక్తి ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి, నిష్కలంకంగా ఉండాలి. అదేంటంటే దిక్కులేని పిల్లను విధవరాలను వారి ఇబ్బందులు పరామర్శించాలి. రెండవది ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకోవాలి. ఇహలోక మాలిన్యం అంటే ఈ లోక ఆచారాలు ఎన్నో ఉన్నాయి.
ఇహలోక ఆచారాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఇహలోక మాలిన్యం అంటకుండా జీవించగలగాలి. నేను చాలాసార్లు చెప్తున్నాను, మీకే తెలుసు, ఏ సాంగ్యాన్ని పానీయము, అన్యులు చేసే సాంగ్యాన్ని దేన్ని పానీయము, అన్ని పాటించేది. రాత్రి సహోదరుడు నాతో మాట్లాడుతున్నాడు, ప్రార్థన పెట్టించుకున్నాడు బ్రహ్మాండంగా. ఈరోజు పోదాం అంటే బాగులేదు ఈరోజు, అందుకని రేపు. ఏమండి, ప్రార్థన దేనికి మరి? ఈరోజు బాగలేదు, ఏమైంది ఈరోజుకి, కొన్ని రేపటికి ఏమైంది? ఏదో ఒక రోజుకి ఏమవుతుంది నాకు అర్థం కాలేదు. మనకంటే జ్వరం వచ్చింది, నాకు జ్వరం వచ్చుద్ది, తలనొప్పి వచ్చుద్ది, జలుబు వచ్చుద్ది, ఇంకా రోగాలు వస్తాయి, నాకు వ్యాధులు వస్తాయి. రోజుకి ఏమొచ్చుద్ది? రోజుకి ఎక్కడైనా జ్వరం తగిలిందా? రోజుకి ఎప్పుడైనా జలుబు చేసిందా? ఏమండి, గమనించండి, ఈ లోకాచారాలు మొత్తం పాటిస్తాము, ఈ లోకాచారాలు మొత్తం పాటిస్తుంటాము. లోకమే అది ఎక్కడ ఉంది, ఏమన్నాడు చూడండి, ఇహలోక మాలిన్యము తనకంటకుండా. ఇహలోకంలో ఎన్నో మాలిన్యం అంటే ఏమనుకుంటున్నారు? ఎంతసేపటికి వ్యభిచారం, దొంగతనం, ఇదే కాదండి. దేవునికి విరోధమైన కార్యం ఏది కూడా అది మాలిన్యమే. దేవుడు నీ నుండి ఏం కోరుతున్నాడో దాన్ని నువ్వు పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడాలి. పాట పాడేది ఇందాక, నీవే కావాలి ప్రభువుకు, తర్వాత నేడే చేరాలి ప్రభువుకు నువ్వు కావాలి, నువ్వు ప్రభువుని చేరాలి. మనం ఏమన్నాం, అయ్యా నువ్వు కావాలి కానీ నిన్ను చేరటం కొంచెం కష్టం, నిన్ను చేరాలంటే కొంచెం కష్టం. అన్నీ చూసుకొని మంచి రోజులు, శకునాలు, ఇంకేంటండి, ఇంకా నక్షత్రాలు, ఇవన్నీ చూసుకొని అప్పుడు చూద్దాం. వివాహాలు జరుగుతూ ఉంటే ముహూర్తం పెట్టేది ఎవరో, ప్రార్థన చేసేది పాస్టర్ గారు, పెళ్లి చేసేది పాస్టర్ గారు. దాని పేరు పరిశుద్ధ వివాహం. ఏమని రాస్తారు పత్రిక పైన? పరిశుద్ధ వివాహ పత్రిక. ఎంత విచారం అండి, ఆలోచన చేయండి. దేవుని దగ్గర అనిందులంగా ఉండాలి మనం. ప్రభు ఏ విషయంలో నీ పైన నింద మోపబోతున్నాడో, ఏ విషయంలో నీ పైన నా పైన దేవుడు నింద వేస్తాడో ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. అది ఏమైనా సరే దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకోవాలండి, పరిపూర్ణంగా సమర్పించుకోవాలి. ఇంకో మాట చెప్తున్నాను, పుట్టేవాళ్ళు నక్షత్రాలు గడియలు చూసుకొని పుడతారండి? పుడతారా? ఏమండి, పోనీ అట్టేమని చెప్పి ఆపుతామా? ఇది మంచి నక్షత్రం కాదు, ఇది మంచి గడియ కాదు, మంచి గడియ వస్తే ఆపుతామండి? ఆపుతామా? అది ఎవరు ఆపలేమే. ఎప్పుడు జన్మించేది దేవుని నిర్ణయం అది. పోనీ ఇంకో మాట చెప్పనా, అలా జన్మించినప్పుడు దానికి దోషమని, ఆ గడికి దోషమని అంటగడుతున్నారు. ఈ దోషం ఎట్ట పోవాలంటే, ఇది ఎంత ఖర్చు పెట్టు, నాకు ఎంత ఖర్చు ఇవ్వు, నేను దాన్ని శుభ్రం చేస్తా, ఆ దోషాన్ని పోగొడతా అంటే, సరే వినేవాళ్ళు ఎట్ట విన్నారు నాకు అర్థం కావట్లేదు. ఏమండి, నేను మానవుణ్ణి, మీరు మానవులే, నేను మీ దోషాన్ని పోగొడతానంటే ఎలా పోయిద్ది? నేను మానవుణ్ణే కదా, నా వల్ల ఎట్లా అవుద్ది? కొంత దోషం ఉంటే ఆయన పోగొట్టాలి, దేవుడిని అడగాలి. దేవుడు దానికి కర్త. ఆయన ఏ దోషం వచ్చినా ఆయన తీసేస్తాడు, అపవాది దోషాలు తెస్తాడు, వాటి తొలగిస్తాడు దేవుడు. ఈ రోజున సృష్టికర్త అయినటువంటి దేవుడిని విడిచిపెట్టి లోకాన్ని అనుసరించేటువంటి వారంగా జీవిస్తూ ఉన్నాం. ఎవరు? విశ్వాసులైన వారు. అది విచారం. విశ్వాసులుగా పేరు పెట్టుకున్నవారు, దేవుని బిడ్డలుగా పేరు పెట్టుకున్నవారు ఆ స్థితిలో ఉన్నారంటే అది ఎంతో విచారమైన పరిస్థితి. అందుకే ఇక్కడ అంటున్నాడు, యాకోబు ప్రవక్త అంటున్నాడు, చూడండి ఏమంటున్నాడు, యెహోలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకోవాలి, మనమే కాపాడుకోవాలి. ఈ లోకంలో అంతర్తంత్రాలకు ఏమండి, దేవుని దగ్గరకు వస్తాము, దేవుని యొక్క నామాన్ని మనం స్తుతిస్తాము, మరి దేవుని పైన పరిపూర్ణంగా ఆధారపడం. చివరి చూస్తే అంతరాలు విశ్వాసంగా పేరు పెట్టుకుంటాం. నేను మొన్న చెప్తున్నాను, గంభీరమైన స్వార్థ కూటాలు పెట్టామండి. ఈ మండలంలో లేదంట అంటున్నారు, మండలంలో లేదు, కానీ అందరి మెడల్లో తాయెత్తులు లేవా? చెప్పగలరా? ఎవరి కాళ్ళకు దారాలు, మెడల్లో తాయెత్తులు. నిన్న ఒక బాబు, పేర్లు వద్దులే,
చిన్న బాబు ఒకడు వింటే వాడి మెడలో తాయిస్తుంది. వాళ్ళ అక్కని అడిగా, ఏందమ్మంటే తాయిత్తు అంకులు. ఏమండి, ఇంకెందుకండి దేవుడు? ఇంక దేవుడు ఎందుకు అంటే, దేవుడు వల్ల కాక ఇప్పుడు ఆ తాయిత్తు దానికి నన్ను బాగు చేయాలంటే ఈ తాయిత్తు బాగు చేసిద్ది, ఈ యంత్రం బాగు చేసిద్ది నన్ను. దేవుడు కాదు, దేవుడు వల్ల కాదు. ఇదిగో ఈ యంత్రం బాగు చేసిద్ది, తాళి కట్టి నల్ల తాడు, ఈ తాడు నన్ను బాగు చేసిద్ది. ఎంత అవివేకం ఉన్నారో చూడండి. జీవం ఇచ్చిన దేవుడిని ఎక్కడో పక్కన పెట్టారు, జీవోత్పత్తిని దేవుడిని ఎక్కడో పక్కన పెట్టేశాం. ఈ మాటలు చాలామంది కష్టంగా ఉంటాయి, ఇష్టంగా ఉండవు ఈ మాటలు. అయితే దేవుడు చెప్తున్న మాటలు ఇవే. దేవుని నామానికి మహింకరంగా జీవించాలి, అందుకే అనింద్యంగా ఉండాలి. ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది. చిన్నతనం నుంచే మనం ప్రభువుల వారిని పెంచకుండా బిడ్డల్ని మన ఇష్టానుసారంగా లోకానుసారంగా పెంచుతున్నాము. వారు పెద్దవారైతే లోకానుసారంగా జీవిస్తున్నారు. దయచేసి గమనించండి, దేవుని పైన ఆధారపడండి. అది చావైన బ్రతుకైనా పాట పాడతాం, చావైన బ్రతుకైనా నీ కొరకే దేవా, నీ సాక్షిగా ఇలా జీవింతునయ్యా. పాట మాత్రం పాడతామండి. చావైన బ్రతుకే నీ కొరకే. ఉన్నాం ఎవరైనా ఆ విధంగా ఉండాలండి, అది ప్రాముఖ్యం. కనుక దయచేసి ఈ లోకంలో అనిందంగా జీవించే వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకో మాట చెప్పిన, ప్రభు దగ్గరికి ఎలా రావాలంటే విరిగి నలిగిన హృదయంతో ఆయన దగ్గర రావాలని వాక్యం సెలవిస్తూ ఉంది. చదువుకుందాము. యెషయా గ్రంథము 66వ అధ్యాయం. దేవునికి ఇష్టమైన జీవితాలు ఏంటో మనం చూస్తున్నాం. దేవునికి ఇష్టమైన జీవితం ఏంటో చూస్తున్నాము. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనం. సెలవిచ్చున్నాడు. ఇది మనకు కావాల్సిన వాక్యం. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణకుచుండునో వాణ్ణి నేను దృష్టిస్తున్నాను. చూసారా, దేవుడు ఎవరిని దృష్టిస్తాడంటే, ఎవరిని చూస్తాడంటే, రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. ఓ ఫాస్ట్ అవుతుంది అది. ముందేమో రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. చివరికొసరికి ఓ రావా యేసయ్యా, రావా యేసయ్యా. నువ్వు ఎంత కొట్టుకున్నా రాడాయినా. నేను చూడాలంటే ఎట చూస్తాడైనా? చదువమ్మా, చదువు. ఎట చూస్తాడైనా? ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణకుచుండునో నేను వానినే దృష్టించుతున్నాను. వానిని మాత్రమే. ఎవడైతే నా మాట వింటాడో, ఎవడైతే నా వాక్యం వింటాడో, ఎవడైతే వాక్యానికి వణుకుతాడో వాడి మాట మాత్రమే వింటాను నేను. వాడి మాట కూడా అనలా, వాడి మాట మాత్రమే. నీ మొర వినాలి అంటే దేవుని మాటకి వణికితేనే, ఆయన వాక్యానికి వణికితేనే. కిందకి రండి, ఓ మాట ఉంటుంది అక్కడ. 5వ వచనం చదవండమ్మా. 5వ వచనం. యెహోవా వాక్యమునకు భయపడు వారలారా. ఆయన మాట చూసారా, ఆయన వాక్యానికి భయపడాలి. వాక్యానికి భయపడ. వాక్యం అంటే ఎవరు? దేవుడు. యెహోవా అంటే నువ్వు, దేవుడు అంటే వాక్యమే. వాక్యానికి భయపడకుండా వాక్యం ఏదో బోధిస్తూ ఉంటే, వాక్యం ఏదో చెప్తా ఉంటే, నువ్వు ఇలా జీవించమంటే నువ్వు ఎలాగో జీవించి నేను దేవుని పెట్టినంత పేరు పెట్టుకుంటే నువ్వు ఇంకా మాయలో ఉన్నావని వాక్యం సెలవిస్తూ ఉంది. దయచేసి గమనించండి, దేవుని మాటలు చాలా బలవంతమైన మాటలు, జీవంగల మాటలు, మన జీవితాలు మార్చే మాటలు. జీవితాలు మార్చుకోవాలంటే దేవుని వాక్యం ద్వారానే. గమనించండి, ఈ రోజున చాలామంది వాక్యానికి తావు ఇవ్వట్లేదండి. మన చదువుదామా 2వ వచనంలో 2వ భాగం. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణకుచుండునో వానిని నేను దృష్టిస్తూ ఉన్నాను. చూసారా, ఆయన నిన్ను చూడాలి అంటే, నిన్ను దృష్టించాలంటే, నీ వైపు ఆయన కనుదృష్టి ఉంచాలి అంటే, నిన్ను కాపాడాలంటే ఒకే ఒకటి మార్గము. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచు. ఆయన మాట అంటే ఏంటి? వాక్యమే ఆయన మాట. దేవుని వాక్యానికి వణకాలి, భయపడాలి. దేవునికి భయపడాలండి. దేవునికి భయపడటం అంటే ఇష్టానుసారంగా జీవించి సంవత్సరానికి ఒకసారి ప్రార్థన పెట్టించుకోవటం కాదు. దేవునిపై నమ్మకమే లేదు మనకి. ఎంతసేపటికి అంతరాలు, తంత్రాలు, మాయలు, ఏవో వాటిపైనే. కానీ నా దేవుడు ఉన్నాడు,
నన్ను స్వస్థపరిచే దేవుడు. దేవుడు చెప్పాడు, నిన్ను స్వస్థపరిచే యెహోవా నేను అన్నాడు. దాదాపుగా 500 వాగ్దానాలు ఉన్నాయి బైబిల్లో. 500కు పైగా వాగ్దానాలు ఉన్నాయి. దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలు అవన్నీ పక్కన పెట్టేశాం. ఎంత అన్నా చెప్పు, ఎంతసేపటికి ఎక్కడ అంతరం వేస్తారు, ఎక్కడ చేతబడి చేస్తారు, ఎక్కడ దాటింపు చేస్తారు. ఏమండి, ఇయే మళ్ళీ పేరుకే క్రైస్తవులము, పేరు క్రైస్తవులం. గమనించండి, ఇలా జీవించినంత కాలము మన జీవితంలో క్రీస్తు మహిమను, ఆయన యొక్క ప్రేమను చూడలేమండి, చూడలేము. జీవితాల్లో మార్పు ఉండాలండి. లోకస్తుడికి మనకి తేడా కనపడాలి. ప్రభు ఏమన్నాడు, మీరు లోకమునకు వేరే ఉండమన్నాడు. లోకానికి వేరుగా ఉండాలి. మనం లోకస్తుతో కలిసిపోయి దేవుని బిడ్డమని పేరు పెట్టుకుంటే ఏంటి దానివల్ల ప్రయోజనం? గమనించండి, మనం చేసే కార్యాలు దేవునికి అవసరం లేదు. అయ్యా నీ నామాన్ని నేను గొప్ప కార్యాలు చేయలేదా, అద్భుతాలు చేయలేదా, అది చేయలేదా, ఇది చేయలేదా, అవన్నీ నాకు వద్దు. నువ్వు ఎలా జీవించావు, నా మాటకు లోబడ్డావా లేదా అని ప్రభు అడగబోతున్నాడు. అదే అంటున్నాడు చూడండి 5వ వచనంలో, యెహోవా వాక్యము నాకు భయపడే వారులారా ఆయన మాట వినుడి. చూసారా, యెహోవా వాక్యానికి భయపడే వారులారా, వాక్యానికి భయపడాలండి. ఈ రోజున వాక్యానికి భయపడమని ఎవరు చెప్పట్లా. అదేమంటే నాలాంటి సేవకులు ఏం చేస్తారు తెలుసా, మీకు దీవించును గాక, మీ మీదకి దీవెన వచ్చును గాక, దిగి వచ్చును గాక. ఏం మాయ మాటలండి ఇవి. ప్రభు అన్నాడు, నువ్వు మారకపోతే, నాకు లోపడకపోతే నేను నిన్ను చూడను అంటున్నాడు దేవుడేమో. నేనేమంటున్నాను, నీకు దిగి వచ్చును గాక అంటున్నాను. అంటే ఆయన వల్ల కాదు, దేవుడు మాట చెల్లుద్దా, ఆయన అంటే ఆయన చెల్లుద్దా ఆయన మాట. నేనున్నాను, దించేస్తాను, కింద దిగొచ్చుది నేను చెప్తే. ఆలోచన చేయండి. నేను మాట్లాడిన అర్థమే. ఒక ఆమె వచ్చి, రాయపడిన ఊరిలో ఆమె వచ్చి, అయ్యా వాళ్ళ ఆయనకి ఏదో బాగాలేకపోతే నన్ను వచ్చి, అయ్యా ప్రార్థన చేయి తగ్గిపోవడానికి అని అంది. ఆయన 3 పూట్ల దాదాపుగా ఒక 10 చుట్టలు తాగుతాడు, 10 చుట్టలు తాగుతాడు. అన్ని అలవాట్లు ఉన్నాయి. నేను చెప్పాను, అమ్మా నేను ప్రార్థన చేస్తే మీ ఆయనకు బాగుపడదమ్మా, మీ ఆయన మారాలి అని చెప్పా. మీ ఆయన మారాలి, మీ ఆయన అడిగితే దేవుడు చేస్తే, నువ్వు ప్రార్థన చేస్తే అవుదా బాగుపడరా, నువ్వు ప్రార్థన చేస్తే ఆమె ఊరంతా చాటిపోయి ఈ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే బాగుపడ్డంట, ఇంకెందుకు ఆయన కాడికి నువ్వు మాస్టర్ అని చెప్పి నా కాడికి రాబాకమ్మా, నువ్వు ఇప్పుడు దాకా నా కాడికి వస్తున్నావు ప్రార్థనకి, నా కాడికి ప్రార్థనకు వస్తే నీకేం జరగదమ్మా, నువ్వు యేసే దగ్గర రావాలి, యేసు ప్రభుని అంగీకరించాలి, ఆయన దగ్గర వస్తే నీకు బాగుపడతావు. నువ్వు నా కాడికి వస్తున్నాను ఆ పాస్టర్ గారి దగ్గర అంటే ఆ పాస్టర్ గారి దగ్గర పోయేవాడివి, ఆ ధ్యాస నీకుంటే అంతే, నువ్వు ఆ పాస్టర్ నువ్వు ఇంత కలిసిపోవడమే. ఎక్కడికి పోతారో దేవుని దగ్గర రావాలి. పిలుస్తుంది ఎవరు? ప్రయాసపడి భారం మోసుకున్న సంస్థలారా చిట్టుబాబు దగ్గర పోండి అన్నాడా? ఏమండి అన్నాడా? లేకపోతే ప్రయాసపడి భారం మోసుకున్న సమస్య వెళ్ళారా ఇంకో సేవకుడి దగ్గర పోండి అన్నాడా? లేదండి. ఎక్కడ పోమన్నాడు ఆయన? నా దగ్గర రండి అన్నాడు. ఆయన ఎవరంటే ఎవరు? వాక్యం దగ్గర రావాలి, వాక్యాన్ని అంగీకరించాలి, తద్వారా మనం దీవించబడతాం. అయితే ఈ రోజున సేవకులు ఏం చేస్తున్నారంటే ఖండించేవారు లేరు, పాపాన్ని చూపించేవాళ్ళు లేరు, నీలో పాపం ఉంది పాపం తీసివేసుకొని చెప్పేవాళ్ళు లేరు. అలా కాకుండా వారి పాపాలు కప్పిచ్చి మీకు వచ్చేస్తే దీవెనని చెప్తున్నాను. వాక్యం చెప్తాను, ఏమని చెప్పట్లా. ఇర్మియా 23వ అధ్యాయం తెలిసిన వాక్యమే. ఇర్మియా 23 నేను ముగిస్తున్నానండి. ఇర్మియా 23వ అధ్యాయము 16, 17 వచనాలు మనకు తెలిసిన వాక్యం ఇది. సైన్యములకు అధిపతి యెహోవా, దేవుడే చెప్తున్నాడు, ఇవాళ సెలవిస్తున్నాడు ఏమని, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటను ఆలకించబాకండి, వారు మిమ్మును భ్రమపెట్టుదురు, వారు నన్ను తృణీకరించు వారితో. నన్ను అంటే ఎవరినండి? దేవుడిని. దేవుడు అంటే వాక్యం. అంటే వాక్యాన్ని ధృవీకరించి వాక్యం ఏదో చెప్తా ఉంటే వాక్యాన్ని పక్కన పెట్టి వాళ్ళతో, వాక్యాన్ని అంగీకరించిన వాళ్ళతో, నన్ను ధృవీకరించే వారితో మీకు క్షేమం కలుగునని. చూసారా, వాక్యం తృణీకరిస్తే నీకు క్షేమం వస్తుంది. ఎలా చెప్తామండి? పాపిష్టుడి కాడికి పోయి నేను దేవుడు దీవించాడయ్య అంటే ఎంత దుర్మార్గం అండి అది. ఒరే నీ పాపం మానుకోరా అని చెప్పాలా? నీ అలవాట్లు మానుకో, నీ జీవితం మార్చుకో, పాపాన్ని విడిచిపెట్టు, పరిశుద్ధంగా జీవించు. అది కదా దేవుని వాక్యం అంటే. ఏమండి?
అదేం చెప్పకుండా నువ్వు నేను దీవించను కాక నేను దీవించాడు యెహోవా చెప్తున్నాడు, నేను ప్రవచిస్తున్నాను, దిగి వచ్చిన కాక నీకంటే ఏం దిగి రావాలి నీకు? ఆలోచన చేయండి. చదవమ్మా. ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడువగా వానితో మీకు కీడు రాదని చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడక తమకు తోచిన దర్శనాన్ని పలుకుతారు. చూసారా? యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నేను దీవించకపోయినా, ఏమండి, నేను ఆశీర్వదించకపోయినా నువ్వు అర్హుడు అయితే దేవుని ఆశీర్వాదాలు ఆగవు, అర్హురాలు అయితే ఆశీర్వాదాలు ఆగవు. ఏమండి, ప్రభు ఏం చెప్తున్నాను? చాలాసార్లు చెప్పాను నేను. ఏం చెప్పాడు? నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యముందున్న నీ తండ్రికి మొరపెట్టు, నీ జీవితం కరెక్ట్ అయింది అయితే దేవుడు నీ మాట వింటాడు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళు, పాస్టర్తో ప్రార్థన చేయించు, దీవెనలు వస్తాయి. నీకు ఎక్కడ బైబిల్ రాయిలా? నువ్వు మొరపెట్టేమన్నాడు? నాకు మొరపెట్టము, నీకు ఉత్తరం ఇస్తాను. గమనించండి, ఈ రోజున నీ జీవితం మారకుండగా, నా జీవితం మారకుండగా, మనలో లోకానుసారమైన జీవితం లేకుండగా, మనము మార్పు లేకుండగా ఎంత దీవెన పొందాలన్నా అది మనకు జరగదని వాక్యం సెలవిస్తూ ఉంది. చివరిగా ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. అదే 21వ వచనం. 21వ వచనం. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరుగెత్తి వచ్చి, చూసారా? నేను పంపలా వాళ్ళని. ప్రభు చెప్తాను, నేను పంపలా వాళ్ళని. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేదరు. నేను వారితో మాట్లాడుకున్నాను, వారు ప్రకటిస్తారు. నేను మాట్లాడలా, వాళ్ళు ప్రకటిస్తారా? వారు నా సభలో చేరిన వారిని ఎడల నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు. దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టినట్లు వారిని త్రిప్పి ఉందరు. ఇదండి ముఖ్యము. వారిని మార్చాలి. ఇది దేవుని సేవకుని యొక్క పని. నిజంగా దేవుడు పంపిన వాడైతే దుష్క్రియలు చేయకుండా వారిని ఆపాలి, వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి, వారికి బోధించాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి, గద్దించాలి వాళ్ళని. ఇది సేవకుని పని, నిజమైన సేవకుని పని. ఇది దేవుడు పంపిన వాళ్ళైతే వాళ్ళని ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. పేపాలు దాగి వాడి దగ్గరికి వెళ్ళి దేవుడిని దీవించని ప్రార్థన చేస్తే ఏమన్నా అర్థం ఉందా అండి? ఏమండి? ఇష్టానుసారంగా జీవించేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, లోకానుసారంగా జీవించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను దేవుడు దీవించాడు, నీ కుటుంబాన్ని దీవించాడని చెప్పంటాం ఎంత దౌర్భాగ్యం అండి. వాళ్ళ పాపను ఎత్తి చూపించాలి. ఇదిగో ఈ పాపంలో ఉన్నావు, ఈ దోషంలో ఉన్నావు, నీకు ఇది తగునా? విశ్వాసగా నీకు ఇది తగునా? అది నువ్వు చేసే పని. నీలో పరిశుద్ధత పవిత్రత లేకుండా నువ్వేం చేసినా అది బూడిదలో పోసిన పన్నీరే. నువ్వు పరిశుద్ధంగా జీవించాలంటే ఇంకా చాలా మాటలు ఉన్నాయి బైబిల్లో, చాలా మాటలు ఉన్నాయి. ఆయన అంటాడు 22 వచ్చిన చదవమ్మా. 22 వచ్చిన నా సభలో చేరిన వారిని వారు నా మాట ప్రజలకు తెలియజేతురు. దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టినట్లు వారిని త్రిప్పి ఉందరు. ఇదే యెహోవా వాక్కు. దేవుని వాక్కు ఏంటంటే వాళ్ళని త్రిప్పి ఉండాలా, వాళ్ళకి భయం పుట్టించాలా. అంతరాలు వేసుకుంటున్నావా? తప్పు అని చెప్పాలి, అంతరాలు మానిపించాలి వాళ్ళని. ఆ తర్వాత మానకపోతే వాళ్ళ ఇష్టం. చెప్పాల్సిన బాధ్యత ఇది. ప్రభు అన్నాడు, మీరు వెళ్ళి సర్వ సృష్టికి సర్వలోకానికి నా సువార్త ప్రకటించండి. అంతే, ప్రకటించండి. మారుతారో మరో నీకు అనవసరం. ఆ రోజున నేను మరలా చెప్తాను, ఎవరు సాక్ష్యము? భూమి ఆకాశం. నువ్వు కూర్చున్న కుర్చీ కింద భూమి నీకు సాక్ష్యం చెప్పుద్ది, నువ్వు కూర్చున్న సాప కింద భూమి నీకు సాక్ష్యం చెప్పుద్ది, నీ పైన ఆకాశం నీ సాక్ష్యం చెప్పుద్ది. ఒకవేళ నువ్వు అనొచ్చు, నాకు తెలియదయ్యా, అసలు నేను ఎరగనయ్యా అంటే, అప్పుడు భూమి వచ్చి ఇదిగోయ్యా ఇక్కడే కూర్చున్నా, ఈమె ఈ స్థలంలో కూర్చుంటే ఆ సేవకుడు చెప్పాడు, వీళ్ళు విన్నారని చెప్పని సాక్ష్యం చెప్పబోతుంది ఆకాశ భూమిని పక్షాన. గుర్తుపెట్టుకోండి, దయచేసి మారదాం. లోకానుసారమైన జీవితం విడిచిపెడదాం, ప్రభువుకి జీవితాన్ని సమర్పిద్దాం. గడిచిన కాలం చాలు, లోకానుసారంగా జీవించిన కాలం చాలు. ఇకనైనా విడిచిపెట్టి ప్రభు సాక్షులుగా జీవించాలి. ఇదే దేవునికి ఇష్టమైన జీవితము. నీకు ఇష్టమైన జీవితం, నాకు ఇష్టమైన జీవితం కాదు. ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే, పాస్టర్ గారికి ఇష్టంగా జీవించే వాళ్ళు ఉన్నారు, తల్లి తండ్రికి ఇష్టంగా జీవించేవారు ఉన్నారు, భార్యకి ఇష్టంగా భర్తకి ఇష్టంగా భార్య జీవించే వాళ్ళు ఉన్నారు. కానీ దేవునికి ఇష్టంగా జీవించే వాళ్ళు కావాలి. భార్య ఇష్టానుసారంగా జీవించడం కాదు, భర్త ఇష్టానుసారంగా జీవించడం కాదు.
భర్తకు లోబడాల్సిందే, భార్యను ప్రేమించాల్సిందే. కానీ దేవుని కంటే కాదు, దేవుని కంటే ఎవరిని కాదు. దేవుడు ముఖ్యము, దేవుని తర్వాత ఎవరైనా. వాక్యానుసారంగా జీవించి దేవుడిచ్చే ఆజ్ఞను అనుసరించి వాక్యానుసారమైన జీవితంలో ముందుకు కొనసాగుతూ ప్రభువు రాకడ వరకు విశ్వాస జీవితాన్ని కాపాడుకొని దేవునికి ఇష్టమైన జీవితం కలిగిన వారంగా జీవించాలని చెప్పని నేను ఆశిస్తున్నాను. అట్టి కృప ఆశీర్వాదము దేవుడు మనకి సదా అనుగ్రహించును గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నైనా ఈ మధ్యాహ్న కాల సమయమందు మీ సన్నిధిలో చేరి ఇంతవరకు మీ మాటలు విని ఉన్నాం ప్రభా. మీరు మాతో మాట్లాడి ఉన్నారు అయ్యా. మీకు ఇష్టమైన జీవితం ఏంటని మేము గుర్తెరిగి అలాగను జీవించాలని మీ లేఖనం చదివిస్తుంది ప్రభా. మాకు ఇష్టమైన జీవితం కాదు, లేక మా కుటుంబస్తులకు ఇష్టమైన జీవితం కాదు, మా బంధువులకు ఇష్టమైన జీవితం కాదు, భార్యకి ఇష్టమైన జీవితం, భర్తకి ఇష్టమైన జీవితం కాదు, కానీ మీకు ఇష్టమైన జీవితం ఏంటని మేము పరిశీలన చేస్తే ప్రభా, మీ వాక్యానికి లోబడి, మీ మాటకు లోబడి అయ్యా, ఈ లోక వ్యసనాలను తొలగించుకొని, లేక ప్రభా ఈ లోక ఆచారాలు తీసివేసుకొని అనింద్యులుగా నా ప్రభు నిష్కలంకులుగా మేము జీవించాలని మేము కోరుతున్నారు తండ్రి. అవును ప్రభా, మేము ఏమి ఇవ్వలేకపోయినా, ఏమి చేయలేకపోయినా ప్రభా, మేము నిందాభరితులం కాకుండా అనిందులముగా జీవిస్తే చాలు ప్రభా. ఈరోజు తండ్రి మాలో ఏదైనా నింద ఉంటే దయతో ఈరోజు దాన్ని విడిచిపెట్టి మీకు సాక్షిగా లోకాన్ని అనుసరించక దేవా, చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా అన్న విధంగా ప్రభా, నీ కొరకే జీవించే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి ఈరోజున తండ్రి మీరు అనిందంగా ఈ లోకంలో జీవించారు. మీ పైన నింద మోపడానికి ఎవరి తరం కాలేదు ప్రభా. అలాగనే మిమ్మల్ని పోలి పౌలు గారు నడుచుకున్నారు. పౌలు గారిని పోలి మమ్మల్ని నడుచుకోమని మీ లేఖనం ద్వారా మీరు రాయించారని మీకు స్తోత్రాలు. ఈరోజు తండ్రి మేము అనిందులంగా అయ్యా, నిష్కలంకులంగా ఈ లోకంలో జీవిస్తూ లోకమంతా ద్వేషించిన, కుటుంబం ద్వేషించిన, నాను వారు ద్వేషించిన మీ దగ్గర దోషులముగా జీవించక నిర్దోషులంగా నిష్కలంకులంగా దేవా మీకు సాక్షులంగా జీవించే కృప మాకు దయచేయమని, తద్వారా మీరు ఇచ్చే గొప్ప దీవెన పొందే భాగ్యం దయచేయమని, ఈ లోకం మెప్పు కాక తండ్రి మీ మెప్పు పొందే వారంగా మేము జీవించడం సహాయం చేయమని చేరి ఉన్న మా అందరిని దీవించండి ప్రభా. ఇంకా అందరైతే ప్రభా ఈ యొక్క మైక్ శబ్దం ద్వారా మీ మాటలు విన్నారో అందరిలో ప్రభా పరిపూర్ణమైన జ్ఞానము, పశ్చాత్తాపం, ఓర్పు, సహనము, దీవెన, తగ్గింపు దయచేయమని మీకే ఘనత, మహిమ, ప్రభావం అర్పించుకొనుచు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.